వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్ఏసీ ఈపీఎస్ 95 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామదాస్ చేస్తున్న యూనియన్ కార్యక్రమాల గురించి ఈరోజు గ్లోబల్ వాయిస్ ఛానల్ వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా నాగార్జున సాగర్ అధ్యక్షులు కోశాధికారి కూడా పాల్గొన్నారు. ఈ పెన్షన్దారుల పోరాటం విజయవంతమై ప్రతి ఒక్కరికి న్యాయమైన పెన్షన్లు అందాలని కోరుకుంటున్నాం. గ్లోబల్ వాయిస్ ఛానల్ సీఈఓ మల్లికార్జునరావు, మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పారావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కమిటీ అధ్యక్షులు కె మురళీకృష్ణ, ఎంఆర్కే మూర్తి పెన్షన్లు సాధించడానికి చేస్తున్న పోరాటం గురించి వారు వివరించారు. మంజుల రామదాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క యూనియన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి రామదాస్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల రామదాసు, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఈపీఎస్ 95 పెన్షనర్స్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి శ్యామ గారు ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వంలో మేము ఈ తెలంగాణ స్టేట్లో ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నాము. మొన్న ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఢిల్లీలో మా ఫైల్ అక్కడ ఆగిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రభుత్వాలు ఏర్పడినాయి. మళ్ళా మా సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ అశోక్ రావత్ గారు ఆధ్వర్యం ఫైల్ మళ్ళీ మూవ్ చేస్తున్నారు. ఈసారి తప్పకుండా మా కోరికలు నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాము. 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్, వీటి గురించి మా రాష్ట్ర కమిటీ, మా సెంట్రల్ కమిటీ విపరీతమైనటువంటి పోరాటం చేస్తుంది. మేము న్యాయపరంగా మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాము. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మరి మాకు మినిమం 1,000 రూపాయల పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్లో మేము ఎలా బతకగలుగుతామండి? ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎందుకు అనంటే, మేము ప్రతి నెల మా కాంట్రిబ్యూషన్ మేము కొంత పే చేస్తే దానికి కొంత మా కంపెనీ వాళ్ళు కూడా యాడ్ చేశారు. మా డబ్బులు అక్కడ ఉన్నాయి, మా డబ్బుల్ని మేము అడుగుతున్నాం తప్ప గవర్నమెంట్ని మేమేమి భిక్షం ఎత్తుకోవట్లేదు, అడగట్లేదు. అవి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తాము. అలాగే ఇక్కడ నాగార్జున సాగర్ కమిటీలో ఇక్కడ మా మురళీకృష్ణ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మా ఎంఆర్కే మూర్తి గారు ట్రెజరర్గా ఉన్నారు. ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ద్వారా కూడా ఇక్కడ నాగార్జున సాగర్లో చాలామంది ఉన్నారు. దాదాపు ఇక్కడ 150 మంది ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్. నాట్కోలో కానీ, ఆర్టీసీలో కానీ, షుగర్ ఫ్యాక్టరీలో కానీ, ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. దయచేసి మేము ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలి. మా కోరికలేమో గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైనవి. 7,500 రూపాయలు అంటే అది ఒక పెద్ద అమౌంట్ కూడా కాదు. దాని గురించి ఈసారి అందుకే మేమందరం కూడా ఎన్ఏసీ మెంబర్స్ అందరం కూడా ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాం. దానివల్ల ఈసారి మోడీ గారికి మెజారిటీ కూడా తగ్గింది. ఆయన సొంతగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు, మిత్రపక్షాల ద్వారా ఏర్పాటు చేశాడు. ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి మా కోరికల్ని మన్నిస్తారని, మా అశోక్ రావత్ గారిని పిలిచి చర్చలు జరుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ వ్యూవర్స్, ఈరోజు మనము మన ఈపీఎస్ 95 అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులతోటి ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి తన సమాధానం విందాం. సార్, ఇప్పటి వరకు ఏ విధంగా మన యొక్క యూనియన్ ముందు తీసుకెళ్ళారు? ఎప్పటి నుండి మీకు ప్రయోజనం రాబోతుంది? వీటి విషయాల్లో మీ యొక్క స్టెప్ ఏంటి? ఈ ఎన్ఏసీ కమిటీ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తయిందండి మొన్న డేట్తో. ఈ 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా మేము కార్యక్రమాలు నిర్వహించాం. ఆ పద్ధతిలోనే తెలంగాణలో అలాగే నాగార్జున సాగర్ కమిటీ కూడా
ఓ కార్యక్రమం నిర్వహించాం. త్వరలోనే వస్తుందని మేము ఆశిస్తున్నాము. మేమందరం కూడా ఎంతో నమ్మకంగా మా రాష్ట్ర నాయకత్వం మీద, అలాగే మా సెంట్రల్ నాయకత్వం మీద కూడా ఉన్నాము. తప్పకుండా మాకు వస్తుందని ఆశిస్తున్నాము. ఒకవేళ ఈసారి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే దేశవ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాము, కార్యక్రమాలు చేస్తాము. అన్ని పెన్షన్స్ ఆఫీస్ ముందు నిరవధిక కార్యక్రమాలు చేపడతాము, ధర్నాలు చేస్తాము. మేము మొన్న కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో పిఎఫ్ ఆఫీస్ ముందు, పిఎఫ్ కమిషనర్ ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. కమిషనర్కి లెటర్ ఇచ్చాము. అలాగే నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా తరఫున కూడా నల్గొండ జిల్లాలో పిఎఫ్ కమిషనర్కి లెటర్ ఇచ్చాము. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. వస్తుందనే నమ్మకం కూడా మాకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ పైన కూడా చాలా మంది ఆశతో ఉన్నారు. ఈ నిరుద్యోగులు ప్లస్ మిగతా ఎవరైతే ఈపీఎఫ్ పెన్షన్దారు ఉన్నారో అన్ని రంగాల్లో ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ అనుకోండి, మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీపై చాలా ఆశలతో ఉన్నారు. ఈ ఆశలు నెరవేరుతాయని మేము కూడా ఆశిస్తున్నాం ఈ గ్లోబల్ వాయిస్ తరఫున. థ్యాంక్ యూ. గ్లోబల్ వాయిస్ తరఫున మీకు ధన్యవాదాలమ్మా అన్న. ఇలాగే నాగార్జున సాగర్ తరఫున యూనియన్ తరఫున చాలా మంది పేదలు మీ కొరకని మీ యూనియన్ లో ఉన్నారు. వారి కోసం మీరు ఎట్లా సహకరిస్తున్నారు అనేది కొంచెం తెలియపరచండి. తప్పకుండా చాలా మందే కాదు, అందులో నేను ఒకడిని. నేను కూడా అదే ఆశిస్తున్నాను. అయితే తప్పకుండా మా కార్యక్రమం సక్సెస్ అవుతుందని మాకైతే నమ్మకంగా ఉంది. ఈ నాగార్జున సాగర్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక పెద్ద కమిటీ వేసి 100 మంది సభ్యులతో ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి ఇక్కడ మురళీకృష్ణ గారిని అధ్యక్షుడిగా పెట్టాము. మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలా బాగా ఇక్కడ కమిటీ నడుస్తూ ఉంది. అలాగే ఇంకొక మా మిత్రుడు ఎంఆర్కే మూర్తి గారు ట్రెజరర్గా కూడా ఆయన్ని అపాయింట్ చేశాము. వీళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు మంచిగా నడుస్తూ ఉన్నాయి. అలాగే మీరు మురళీకృష్ణ గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేము ఈ మంజుల రామదాస్ గారి తరఫున ఈ నాగార్జున సాగర్లో అధ్యక్షుడిగా చేసి పెట్టారు నన్ను. దానికి మాత్రం ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాము. కాకపోతే ఆయన మంజుల రామదాస్ గారి అడుగుజాడలు మేము నడుస్తూ మేము కార్యక్రమం ముందుకు సాగుతామని ఆశిస్తున్నాము. అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉంటున్నాము. అదే విషయం అందరికీ చెప్తున్న విషయం అది. ప్రేక్షకులందరికీ ముందుగా గ్లోబల్ వాయిస్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. నా పేరు రామకృష్ణమూర్తి. నాగార్జున సాగర్ EPS 95 NAC కమిటీ యొక్క ట్రెజరర్గా నన్ను నియమించినందుకు ముందుగా మా కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు NAC EPS 95 మినిమం పెన్షన్ 1000 రూపాయలు ఏ ఒక్కరికి కూడా సరిపోవట్లేదు. కాబట్టి దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోరాటం చేయదలుచుకున్నాము. కొత్తగా వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని మెమరాండం తీసుకెళ్తాము. దీని మీద మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మంజుల రామదాస్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాము. ఈ యొక్క EPS 95 కార్మికులందరూ కూడా ఈ యొక్క న్యాయం చేకూర్చే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.